సిద్దిపేటలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీసీఎల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పేద ప్రజల కోసం కూడు గుడ్డు అదేవిధంగా ఇల్లు నినాదంతో ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108వ జయంతిని సందర్భించుకొని ఇవాళ సిద్దిపేట జిల్లా బీసీసీఎల్ కార్యాలయంలో ఆమె విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇవాళ ఆమె యువతకి స్ఫూర్తిగా నిలిచింది. ఆ రోజుల్లో మన భారతదేశానికి గరీబీ హటావో, రోటీ కపడా మకాన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిది. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇందిరాగాంధీ గారి స్ఫూర్తిదాయకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తున్నది. ఇవాళ అలాగే రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి మేము యువత అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు నడిచి కాంగ్రెస్ పార్టీని అహర్నిశలు కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108